ప్రభుత్వం విపక్షం చర్చల్లో ఒక కీలక పరిణామం మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. రాహుల్ తో చర్చల తర్వాత నేరుగా అమిత్ షాకు జితేంద్ర సింగ్ కాల్ చేసి విషయాన్ని చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే 30 నిమిషాలకు పైగా రాహుల్ తో జితేంద్ర సింగ్ ధర్నా స్థలంలోనే చర్చలు జరిపారు. రాహుల్ డిమాండ్లను అమిత్ షా ముందు జితేంద్ర సింగ్ ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. మనం 2 దృశ్యాలు చూడొచ్చు. రాహుల్ గాంధీతో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 30 నిమిషాల వరకు మాట్లాడారు. రాహుల్ గాంధీకి నచ్చజెప్పి ధర్నా విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గాంధీతో చర్చల సారాంశాన్ని జితేంద్ర సింగ్ అక్కడ ఒకరితో ఫోన్లో మాట్లాడుతున్నామని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి అమిత్ షా. రాహుల్ గాంధీతో మాట్లాడిన విషయాలన్నీ కూడా అమిత్ షాకు జితేంద్ర సింగ్ చేరవేస్తున్నారు. ప్రభుత్వం విపక్షం చర్చల్లో కీలక పరిణామం ఇది. రాహుల్ తో చర్చల తర్వాత నేరుగా అమిత్ షా దగ్గరకు జితేంద్ర సింగ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 30 నిమిషాలకు పైగా రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. రాహుల్ డిమాండ్లను అమిత్ షా ముందు ఉంచుతున్నారు జితేంద్ర సింగ్. మరి ఏం చేయాలి అన్న విషయంపై చర్చలు జరపబోతోంది ప్రభుత్వం కూడా. మహాత్మాతో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మహాత్మా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, జితేంద్ర సింగ్ ఎవరికో చెప్తున్నారు ఆ విషయాన్ని అమిత్ షాతో చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ డిమాండ్లను అమిత్ షా ముందు ఉంచారు జితేంద్ర సింగ్. సో డైరెక్ట్ గా వెళ్లి కూడా ఈ ధర్నా విరమింపజేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఆ ధర్నా విరమింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఇప్పటిదాకా సఫలం కాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడి ఆ వెంటనే ఫోన్లో అమిత్ షాతో మాట్లాడారనేది ఇప్పుడే క్లారిటీ వచ్చింది. అయినా సరే ఆ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు అన్నది మనకు అందుతున్న తాజా సమాచారం. ఈ చర్చలు ఇన్కంక్లూజివ్, అంటే కంక్లూడ్ కాలేదు, ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇవి చర్చలు ఫలించలేదనే చెప్పుకోవచ్చు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ ధర్నాను, ఈ నిరసన ప్రదర్శనను విరమింపచేసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా ఇందుకు బాధ్యత వహించాలి. నీట్ యూజీ పేపర్ లీకేజీ నుంచి మొదలుపెట్టి నిన్న జరిగిన లాఠీ చార్జీ వరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేయాలి అన్న డిమాండ్ని రాహుల్ గాంధీ చాలా గట్టిగా నొక్కి చెప్తున్నారు. ఆ కారణంగానే ఇంకా ఈ సందిగ్ధత, అంటే ఒక ప్రతిష్టంభన అన్నది, చర్చల్లో ప్రతిష్టంభన అన్నది నెలకొనుంది. దీన్ని మరి ఎలా కంక్లూడ్ చేస్తారు, ఏ రకంగా ఒప్పిస్తారు అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ మాత్రం తన పట్టు వీడే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదొక ప్రతిపక్షానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ప్రధాని ఇంటి ముందు బైఠాయించే వరకు పరిస్థితి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో ఏదైనా ధర్నాను తలపెట్టినప్పుడు దానికి సంబంధించి ముందుగా పర్మిషన్స్ ఆ పరిమిత ప్రాంతానికే పరిమితం అవుతాయి. ప్రధాని నివాసాన్ని ముట్టడించే పిలుపులు ఇటువంటివేవి ఇచ్చినా దానికి తగ్గట్టుగా కౌంటర్ అరేంజ్మెంట్స్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడి దాకా రానివ్వకుండా మార్గ మధ్యంలోనే వాళ్ళని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అంటూ జరుగుతుంది. కానీ ఇది అనూహ్య పరిణామం. ఎవరు ఊహించని విధంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ రాహుల్ గాంధీ మిగతా నేతలందరితో కాలినడకన అక్కడికి చేరుకున్నారు. చేరుకుని బైఠాయించి ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ భీష్మించు కూర్చున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి అన్నది పాలుపోని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అందుకే ఏకంగా కేంద్ర మంత్రినే, అది కూడా ప్రధాని వ్యవహారాలు చూసుకునే డిఓపిటి అండ్ ప్రధాని వ్యవహారాలు పిఎంఓ కార్యాలయానికి ఇన్ఛార్జ్గా ఉండే ఒక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా రంగంలోకి దిగి రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నా కూడా ప్రతిష్టంభన నెలకొని ఉందేనంటే ఈ రాహుల్ గాంధీ ఎంత పట్టుతోటి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మరి ఆ డిమాండ్లలో కొన్నింటినైనా ఓకే చెప్పి వీరి దీక్షను, ఈ ఆందోళనను విరమింప చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ టాక్స్ ఇన్కంక్లూజివ్గానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ మహాత్మా, మీరు అప్డేట్స్